అమ్మ ఆవు అనే పదాల దగ్గరే పేదింటి చదువులు ఆగిపోవాలి గాని వారు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏంటి? ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు చిరిగిన సంచిలో 4 పుస్తకాలు పట్టుకోవాలే తప్ప కార్పొరేట్ పిల్లల్లా టై కట్టుకుని బూట్లు వేసుకుని బడికి వెళ్ళడం ఏంటి? డబ్బున్న బాబులు మాత్రమే చదివించగలిగే ఐబీ కరిక్యులం చదువులను ప్రభుత్వ బడుల్లో ఉచితంగా నేర్పించడం ఏంటి? ఎల్లో మీడియాతో పాటు ప్రతిపక్ష టీడీపీ నేతలు వేస్తున్న ప్రశ్నలివి. నిరుపేద కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం నేరమే అంటోంది పచ్చ గ్యాంగ్. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్కరణలపై అవగాహన రాహిత్యంతో తప్పుడు ప్రచారం చేస్తోంది ఎల్లో మీడియా. పాఠశాలల్లో ఏ సిలబస్ అమల్లో ఉందో, ఏ పాఠ్య ప్రణాళికలను అమలు చేస్తున్నారో తెలుసుకోకుండా విషపు కథలు అల్లుతోంది ఈనాడు మీడియా. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా సిలబస్ అమల్లో ఉంది. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదువుతున్నారు. ఇంటర్నేషనల్ బ్యాకలోరియట్ సిలబస్ అంటే ఐబీ సిలబస్ అమలు చేసే పాఠశాలల్లో కూడా ఇవే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. స్టేట్ బోర్డ్, సిబిఎస్ఈ, ఐబీల్లో బోధన పరీక్షా విధానాలు మాత్రమే మారుతాయి. ఎన్సీఆర్టీ బుక్స్ను మారిస్తే దేశంతో పాటు రాష్ట్రంలోనూ మారతాయి కానీ బోర్డు అనుబంధాన్ని బట్టి పుస్తకాలు మారవు. ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాలు వర్తమాన కార్యాచరణ ఆధారిత పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి సారించి రూపొందించారు. కొత్త పాఠ్యపుస్తకాల్లో 21వ శతాబ్దపు నైపుణ్యాలను పొందడం, పునాది అక్షరాస్యతను ప్రోత్సహించడం, పదజాలం, ద్విభాషా నిర్మాణం, క్యూఆర్ కోడ్స్తో శక్తివంతం చేయడం, గణితం, పర్యావరణ శాస్త్రంలో ప్రపంచ ప్రమాణాలు అందించడం వంటి విభిన్న దృక్కోణాలను ప్రోత్సహించేలా తయారు చేశారు. కాబట్టి పాఠ్యపుస్తకాలు మారతాయనేది అపోహ మాత్రమే. మెరుగైన బోధన, అత్యున్నత మూల్యాంకనం అంశాల్లో మాత్రమే మార్పు ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి బిడ్డను ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దాంతో వారి అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు బోధనలో మార్పు తెచ్చింది. విద్యార్థి కేంద్రీకృత బోధన ప్రారంభించింది. అందుకనుగుణంగా ఇప్పటికే విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన, విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేందుకు బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు అందించింది. డిజిటల్ మాధ్యమం ద్వారా బోధన అమలు చేస్తూ ఆశించిన ఫలితాలను సాధిస్తోంది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తోంది. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా సామర్థ్యాలను కొలిచేందుకు నిర్వహించే ఓ ప్రామాణిక పరీక్ష టోఫెల్. ప్రపంచంలో దాదాపుగా 90 దేశాల్లోని 11,000 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ పరీక్షను ఆమోదించాయి. దీని ప్రకారం మన విద్యార్థుల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను కొలవడానికి వారు ఏ దశలో ఉన్నారో తెలుసుకోవచ్చు. టోఫెల్ జూనియర్ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేసి భవిష్యత్తులో వారు టోఫెల్ పరీక్షను సునాయాసంగా ఎదుర్కొనేలా సిద్ధం చేయడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. టోఫెల్ పరీక్షలకు సంబంధించి లిక్విడ్ అనే సంస్థ మన ఉపాధ్యాయులకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. విద్యార్థులు 9వ తరగతిలో టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరవుతారు. దానికోసం 3వ తరగతి నుంచే విద్యార్థులకు తర్ఫీదిస్తున్నారు. టోఫెల్ జూనియర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం రాష్ట్రంలోని 1000 పాఠశాలను సిబిఎస్ఈకి అనుసంధానించింది. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయులను నియమించింది. విద్యార్థుల్లో ప్రస్తుతం ఉన్న కంఠస్థం, ధారణ, పరీక్ష సమయంలో పునశ్చరణ వంటి వాటికి భిన్నంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ లైఫ్ స్కిల్స్, ఫ్యూచర్ స్కిల్స్ వంటివి అందిస్తోంది. దీంతో పాటుగా సంగీతం, కళ, వ్యాపార పరిపాలన మొదలైన వాటికి సమాన ప్రాధాన్యం ఇస్తూ చక్కటి పాఠ్యాంశాలను అందించే ఐబీ బోర్డు పాఠ్యాంశాలను మన విద్యా విధానంలో అనుసంధానించేందుకు సాధ్యాలను పరిశీలిస్తోంది. దీనికోసం ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి 2025 నాటికి ఐబీ కరికులంను మన పాఠ్య ప్రణాళికలో భాగం చేసేందుకు అడుగులు వేస్తోంది. విద్యార్థుల్లో అభ్యాసన నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ట్యాబ్స్ను అందించింది. ఈ సంవత్సరం ట్యాబ్స్లో సమస్యల్ని పరిష్కరించే డౌట్ క్లియరెన్స్ యాప్, విదేశీ భాషలో నేర్చుకునేందుకు డియోలింగో యాప్ను ఇన్స్టాల్ చేసింది. వీటిపై సందేహాలను నివృత్తి చేసేందుకు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరమ్మతులు వస్తే సచివాలయాల్లో వాటిని బాగు చేసిస్తోంది. అంతేకాక తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ను అమర్చి డిజిటల్ కంటెంట్ అందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతిలో సిలబస్లో భాగం కానున్న ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్ట్స్ బోధించేందుకు పలు సంస్థల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఇలా విద్యారంగంలో ఎన్నెన్నో మార్పులతో, సంస్కరణలతో, సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం ముందడుగులేస్తూ ఉంటే అది ఎల్లో మీడియా రాజగురు రామోజీకి నచ్చడం లేదు. ఇదిగో ఇలాంటి ఫేక్ వార్తలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.